నమస్కారం. నేను కృష్ణ వాగుజీ గేడం బిర్సాముండా ఫార్మ్ హౌస్ రాజురా. ఇవాళ 7/8/2025 రోజు మన మామ కుక్కర్సాత్ నుంచి మన ఎస్ఆర్టీ ప్లాట్ పత్తి పంటకి చూడని వచ్చారు. వాళ్ళ అనుభవం ఏమొచ్చిందో దాని గురించి మనము 2 శబ్దాలు అడుగుదాం. నమస్కారం మామ. నమస్కారం కృష్ణ. ఈ పంట బాగుంది, ఇది బాగా నచ్చింది. మనం ముందంతా దీన్నే మనం ప్రోత్సాహం ఇవ్వాలా అనిపిస్తుంది. చూస్తే మేము చేసిన వ్యవసాయం మొత్తం ఇది వేస్ట్గా అనిపిస్తుంది నాకు. ఈ పెట్టిన పెట్టుబడి ఈ వ్యవసాయం చూస్తే ఈ చెట్టు కాయ ఇది మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రతి సంవత్సరం మనం ట్రాక్టర్తో ఎద్దులతో దున్నుతుంది. దీంట్లో 15,000 ఖర్చు వస్తుందండి ట్రాక్టర్. ఎకరాకి 1,200 రూపాయలు, 1,300 దుక్కి, నాగలు దుక్కి, మళ్ళీ దానికి కల్టివేటర్ కనీసం 20,000 వస్తుంది దానికి ట్రాక్టర్కి కానీ ఓన్లీ. ఆ పంటకి ఈ పంటకి మీకు ఏ తేడా ఏమనిపిస్తుంది? ఇదే మంచిది అనిపిస్తుంది తేడా. ఖర్చు తక్కువ, పంట చూసేదానికి బాగా అనిపిస్తుంది. కూలీలు కూడా బాగా తక్కువ అవుతాయి దీనికి. ఇప్పుడు ఏరుడు ఇది చెట్టుకు కనీసం అంటే ఒక 10 నుంచి 20 దాకా ఉన్నాయి. పూతలు పట్టుకుంటే ఎక్కువ ఉన్నాయి. కాయ మొత్తం అయినాయి ఆల్రెడీ చూస్తే 10 కాయలు ఉన్నాయి. కాయ చెప్తుందా మొత్తం ఒక లాస్ట్కు 25-30 కంటే ఎక్కువ వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇంకా మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఈ యావరేజ్ చూస్తే ఎకరాకి ఒక 20 క్వింటాలు రావాలి ఈ లెక్కలో. ఎక్కడైతే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ వచ్చిందో దానికి పక్కల బాగా ఉంది బ్రాంచెస్. చూడు ఇది చూసుకో, దీనికి చాలా ఎక్కువ వస్తాయి. ఈ చెట్టుకి 20 కాయ ఉంది ఇది ఆల్రెడీ. ఇప్పుడు ఆ గ్యాప్ తక్కువ ఉన్న కాడ కాయ తక్కువ ఉంది. అది కొంచెం గ్యాప్ పోయిన కాడ ఎక్కువ ఉంది చెట్టు. ఈ మన ప్లాటు ఇది అమెరికా ప్యాటర్న్, హై డెఫినేషన్. మనం ఇక్కడ ఎకరానికి 29,040 మొక్క పెట్టాము. దీని లెక్క 3/5.5 ఇంచు. దీంట్లో ఒక్క చెట్టుకి మనము 12 కాయలు లెక్క పెట్టుకున్నా కానీ ఒక్క చెట్టుకి 60 గ్రాములు. 60 గ్రాములు ఇంటూ 29,040 అయితే 17 క్వింటాల ఎవరేజ్ దీనికి లెక్క ప్రకారంగా వచ్చిద్ది. కానీ మన వాతావరణం ఏదైనా పురుగు దాని గురించి మనం 3 క్వింటాలు తీసేసినా కానీ కూడా మనకి 15 క్వింటాలు ఎవరేజ్ వచ్చిద్ది. మళ్ళీ ఈ పంట 5.5 నెలలనే మనం అయిపోయిద్ది. 9 నెలలు పంట పెట్టుకునే పని లేదు మనకి ఈ పత్తిలా. ఒకసారి పత్తి పెట్టినాక మనము తర్వాత పత్తి కాయ పూర్తిగా పండినాక మనము ఈడ చెట్టు మీద గ్లైకోసైడ్ కొట్టేసి ఒకటేసారి ఆకంతా చచ్చిపోతుంది చెట్టు అంతా. మళ్ళీ పత్తి కాయ మొత్తం పలుగుతుంది. పలిగినాక మనం ఒకటేసారి ఆడోళ్ళని ఒకటే రోజు పెట్టుకొని మొత్తం పత్తి ఏరుకోవచ్చు. ఏరుకున్నాక తర్వాత 2వ రోజే మనం పత్తి కట్ట పీకకుండా దాన్ని మనం మొదల కాడ నుంచి 2 ఇంచులు మొదలు ఉంచి కడి చేసుకొని మళ్ళా మొక్కజొన్న కానీ శనగ కానీ గోధుమ కానీ మన 2వ పంటకి మనకి ఈ హై డెఫినిషన్ సిస్టంతో మనం పత్తి సాగు పెట్టుకుంటే మనం ఒకటే ప్లాట్లా 2 పంటలు తీసుకోగలుగుతాము. దీని గురించి ఏమనిపిస్తుంది మామయ్య? బాగా అనిపిస్తుంది కృష్ణ. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఒకటే పంట వేసుకున్నాం పత్తిలా, ఇది 2 వస్తుంది. 2 వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది బాగా ఫాస్ట్గా ఉంటుంది. సరే, ఓకే, ధన్యవాదాలు రైతు వారికి.